అసలు ఈ వామాచారము అంటే ఏంటి? వామాచార పద్ధతి అంటే ఏంటి అసలకి? శివుడు మనకి 3 రకాలైనటువంటి ఆరాధనకి హ్మ్. విశేషమైనటువంటి వాళ్ళు శివుడు. హ్మ్. హ్మ్. తామసానికి, రాజసానికి, సాత్వికానికి. హ్మ్. ఈ వా వామాచార పద్ధతి ఏంటంటే తామసికంగా ఆరాధన చేసే తీవ్రమైనటువంటి స్థాయిలో, హ్మ్. తీవ్రమైనటువంటి స్థానాల్లో కూర్చొని హ్మ్. మంత్ర, తంత్ర, యంత్రము, హ్మ్. ఔషధము ఈ ప్రక్రియలతో ఆకార స్థితిలో ఆ! చేసేటువంటిది చెప్తారు. ఆ! దాన్ని వామాచారం అంటారు. ఆ! విశేషంగా ఏమంటే దక్షిణాచారము అయిన తర్వాత కౌలాచారము, అదైన తర్వాత సాత్వికారాధన, ఆ! రాజస విద్య, ఆ! దీనికంటే ఉత్తమమైనది ఏంటంటే వామాచార విద్య అంటారు. ఎందుకు? హ్మ్. ఇందులో వామాచారంలో ఏమైతుందంటే, తత్‌క్షణానికి వాళ్ళకి రిజల్ట్‌లొస్తాయి. హ్మ్. 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 తత్‌క్షణానికి ఆరోగ్య హ్మ్. విచారణలోను కానీ, వివాహం కాని వివాహం అయ్యేప్పటికి గానీ, హ్మ్. ఈ వామాచార పద్ధతిలో ఆకర్షణ హ్మ్. అనేటువంటిది విశేషమైనటువంటి స్థానము, పాత్ర హ్మ్. తీసుకుంటుంది. హ్మ్. ఇందులో దేవతలను చెప్తా వస్తున్నారు. అంటే దేవతలు ఎవరెవరు దీనికి? హ్మ్. అంటే వామాచారం అంటే ఒక ఆచారము. రాత్రి కాలంలో చేసేటువంటిది. కాళరాత్రి దుర్గా, కాళరాత్రి భైరవుల్ని ఉద్దేశం చేసి, దాన్ని సాధన చేసి, దాని ద్వారా భైరవుల ద్వారా బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొల్యూషన్ అంటే వాళ్ళకి ఉత్తమమైనటువంటి పరిష్కారం చేసేటువంటిదే వామాచారం అని. హ్మ్. 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 ఈశ్వరుడు విశేషంగా చూడండి, హ్మ్. ఈశ్వరుడు విశేషంగా హ్మ్. శంభు అంటారు హ్మ్. ఈశ్వరుడిని. హ్మ్. హ్మ్. అంటే భోలానాథుడుని. హ్మ్. అంటే భూతాలకంతా కూడా హ్మ్. ఆయన ఈశ్వరుడు హ్మ్. విశేషం అన్నమాట. హ్మ్. సో, ఆ విధంగా వామాచారం అంటే ముఖ్యంగా అమ్మవారు భైరవ అంటే హ్మ్. రుద్ర, అమ్మవారు కాళి. రుద్రుడు, హ్మ్. కాళి. ఈ ఆరాధనని మనం వామాచారం అంటాం. ఇందులో విశేషమైన అన్ని దేవతల యొక్క హ్మ్. ఆచారము ఇందులో ఉన్నాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి, రాముడు ఇలా ఎలా అయితే ఉన్నాయో మనకి విశేషమైన దేవతలు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా వామాచారంలో కూడా అదే దేవతల స్వరూపాలు వేరు విధంగా ఉంటాయి. హ్మ్. ఆ విధంగా ఆరాధన చేసేదాన్ని వామాచారం అంటారు. అసలు విశేషమైన ఫలితాంశాలిస్తాయి. వామాచార పద్ధతి అంటే తాంత్రిక పద్ధతి అంటారనమాట. అవును. ఆ! ఓకే. బీజాక్షరాలు, ఆ! యంత్రము, ఆ! ఔషధము, క్రియ. యంత్రము, తంత్రము ఇవన్నీ కూడా. క్రియ. అంటే దక్షిణ పద్ధతి ఒకటుంది. అంటే ఇది సాత్వికము. హ్మ్. దక్షిణ పద్ధతి ద్వారా సాత్వికంగా గూడా చేయవచ్చని ఆదిశంకరాచార్యులు చెప్పారు. మీకు తెలిసే అవును. ఉంటుంది. అవును. ఆదిశంకరాచార్యులు. ఓకేనా? మీరు వామాచారం అంటారనమాట. వామాచారంలో ఏం పెడతారు? మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ఇంకోటేంటి? మంత్ర. మంత్రము. ఈ 5 అంటారనమాట. హ్మ్. ఈ 5 పద్ధతుల్ని కూడా సాత్వికంగా అంటే దక్షిణ పద్ధతిలో చేయొచ్చు కదా అసలకి? అవును. చేస్తాము. మరి ఎందుకు చేయరు? విశేషమై ఎందుకు ఇవే చూడండి. చేస్తారెందుకు? ఇవే చేయం మేము. ఆ! ఆ వ్యక్తి యొక్క ఆ! హ్మ్. సమస్యను బట్టి హ్మ్. అది వైదికం జేయాలా? హ్మ్. రాజసం జేయాలా? హ్మ్. శ్రీవిద్య నవావరణము హ్మ్. కౌలాచారం జేయాలా? ఆ! వామాచారం జేయాలా? అది ఆ వ్యక్తి పట్ల డిసైడ్ అయ్యి ఉంటుంది. గ్రహ సంబంధం ఆ! గ్రహం బట్టి ఉంటుంది. ఆ! ఇప్పుడు నమ్మరా? ఆ! గ్రహం బట్టి ఉంటుంది. ఆ! ఏమి తతో భూత, ప్రేత, పిశాచ, యక్ష, యమదూత, శాకిని, ఢాకిని ఇవన్నీ కూడా కేటగిరీస్. ఆ! అంటే ఏమి మనకి సైకాలజీలో ఎలాగైతే మనసుకి ఇబ్బందయితే ఇప్పుడు దాన్ని మెంటల్లీ అబ్నార్మల్లో లేదంటే అంటే ఏమి మనసు అంటే వాళ్ళకి ఇది లేదని చెప్పి టాబ్లెట్స్ అదే విధంగానే ఏమిది లేదని? కొంతమంది మానసికంగా ఉంటారు గదా! గ్రహం ఆ! పట్టేదంటారు. దయ్యం పట్టింది అంటారు. ఆ! అంటే వాళ్ళు ఉద్రేకము, ఊగేది, దయ్యాలెట్లా పడతాయి? ఆడేది. అసలు దయ్యముందా? ఖచ్చితంగా ఎందుకు లేదు. చూసారా గాణగాపురం చూసి దయ్యము? మీరు వెళ్ళండి. గాణగాపురంలో ఆ! మన గాణగాపురం అని ఉంది. ఆ! ఆ గాణగాపురంలో మీరు చూస్తే ఇట్లా అమ్మాయిలు ఆ! గ్రహం పట్టిండే వాళ్ళు ఇట్లా వేలాడుతా ఉంటారు గోడలకి. వాళ్ళ మానసిక పరిస్థితి అదే బాగుండదు గానీ, మానసిక దయ్యం పరిస్థితికే ఎక్కడుంట ఆ! అదే మానసిక పరిస్థితికి అప్పుడు గ్రహం అంటారు. అదేమి ఆ! భూత, తతో భూత, దానికి ప్రేత, సైన్స్ ఉంది. పిశాచ, యక్ష, వైద్యులున్నారు. యమదూత మేము అదే గదా! ఇంక మేము చదువుకునింది అదే గదా! మీరు తాంత్రిక విద్య. అదే విద్య ఇట్లాంటివంటి పోగొట్టేదాన్ని వామాచార ఇప్పుడు విద్య. మాంసం పెట్టొచ్చు అంటారు వామాపాచార పద్ధతిలో మీరు. హ్మ్. దక్షిణ పద్ధతిలో ఏం జేయొచ్చు? హ్మ్. మాంసం బదులు బెల్లమన్నం పెడతారనమాట. హ్మ్. అంటే స్వీట్ పెట్టొచ్చనమాట. హ్మ్. ఓకేనా? ఆ! మీకు క్లియర్‌గా చెప్తాను ఆ! చూడండి. ఆ! 3 ఆచారాలు. ఆ! దక్షిణాచారం మన ఇంట్లో ఆ! గోవుకు సంబంధించినవి. అంటే హ్మ్. ఫలాలు, పండ్లు, ఆ! ఆహ్, పాయసము ఆ! ఇలాంటివండి భగవంతుని ఆరాధన చేసే ధూప, దీప నైవేద్యాలు 16 ఉపచారాలు. ఆ! 16 షోడశ ఉపచారాలతో ఆరాధన చేసే దేవతని. ఆ! కరెక్టే. దక్షిణాచారం. ఆ! ఓకే. ఆ! అదే విధంగా రాజస విద్య. ఆ! రాజస విద్య అంటే ఛత్ర చామరాలు. ఆ! చామరము, ఛత్రము, రాజస విద్య. ఏనుగు గజారోహణము, ధ్వజారోహణము ఇవన్నీ 64 విద్యల్ని కలుసుకొని చేసేది రాజస విద్య. రాజు ఎలాగైతే కిరీటం పెట్టుకుంటారో, తిలకం ఆ! పెట్టుకుంటారో, ఈ విధంగా దేవతను అలంకారం చేసి ఆరాధన చేసేదాన్ని రాజస విద్య అంటారు. ఆ! ఇంకా వామాచారం అంటే దేవతలు రాత్రి కాలంలో
క్షుద్రం అవి రాత్రికాలంలో శక్తులు, ఆ. రాత్రికాలం శక్తుల్ని ఆరాధన చేసేదాన్ని వామాచారం అంటారు. ఇందులో ఏం దక్షిణ భేదభావం పద్ధతిలో లేదు. మీరు నాగరాజు గారు మీరు చూడండి, దేర్ ఇస్ నో ఏమి విభిన్నం లేదు. ఏమి అన్ని ఒకటే. ఇది తప్పు, ఈ విద్య తప్పు, ఆ విద్య తప్పు ఏం లేదు. 64 విద్యలు ఉన్నాయి. ఒక్కటి సందీప్ గురూజీ గారు తప్పని నేను అనట్లేదు. మాంసం పెట్టే చోట తీయన్నం పెడితే బాగుంటుంది, మంచిది అది. ఓకేనా? లిక్కర్ అంటారు మీరు, ఓకేనా? మద్యం, లిక్కర్ పెట్టే చోట, ఓకే, లిక్కర్ పెట్టే చోట, అదే మద్యం పెట్టే చోట రాగి చెంబులో కొబ్బరి నీళ్లు పోస్తే 25 నిమిషాల తర్వాత చూస్తే అది మద్యం కన్నా చాలా దారుణంగా తయారవుతుంది అనమాట. ఇలాంటివి మైథునం అంటారు కదా, అంటే సెక్స్, అంటే గురువు శిష్యురాలతో చేసే సెక్స్ అనమాట అది పూజలో. దాని బదులు ఎంగిలి పాలను శిష్యురాలకు ఇచ్చినా కూడా అది సెక్స్ చేసినంతనే ఉంటుంది అనమాట. ఇదన్నీ సాత్వికం అనమాట. ఇంకపోతే రక్త తర్పణ అంటే బొటికి నీళ్ళను కోసుకొని మీరు అమ్మవారికి రక్తాన్ని చేయాలా, రక్తాభిషేకం అంటారు. దాని బదులు పసుపులో సున్నం వేసి నీళ్లు కలిపితే అది ఏమవుతుంది, ఎర్రగా అయిపోతుంది కదా. ఇది సాత్వికంలో చేయొచ్చు. ఇంకొకటి ఉంది అనుకురా, మేక బలులు, జంతు బలులు, కోళ్ళు కూడా బలులు ఇస్తుంటాం మనము. వాటి స్థానంలో మనం ఏం చేయొచ్చు అంటే గుమ్మడికాయను, సొరకాయను కూడా కోస్తుంటారు కదా. అక్కడ గుమ్మడికాయను పగలగొడుతుంటారు, సొరకాయను కోస్తుంటారు కదా. అంటే ఇవన్నీ దక్షిణ పద్ధతులు, అంటే సాత్వికంగా చేసేటనమాట. వామాచార పద్ధతిలో ఇలా అంటే ఇలా ఇంత భయంకరంగా జిగుప్సాకరంగా ఉంటేనే ఆ అమ్మవారి యొక్క, అంటే దైవం యొక్క శక్తి మనకు సిద్ధిస్తుందా, ఈ విధంగా చేస్తే సిద్ధించదా అంటారు. అంటే సివిల్ పద్ధతిలో, అంటే సాధారణ పద్ధతిలో చేస్తే ఎందుకు రాదు శక్తి, ఇంత భయంకరమైన పద్ధతిలో వామాచార పద్ధతిలో మాంసము, మద్యము, మైథునము, మంత్రము, మత్స్యము, వీటి ద్వారా ఎందుకు వస్తుంది అంటారు అసలుకి? చూడండి, అన్ని దాంట్లో సిద్ధి ఉంది, అన్ని దాంట్లో సిద్ధి ఉంది. చేసుకోవాలా, దాన్ని సంపాదించుకోవాలంటే, దాన్ని తెలుసుకోవాలంటే మొదటికి ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతుందంటే అవి జరుగుతాయి. అంటే మీరు ఇప్పుడు దీంట్లో కొన్ని ఏమంటే కొన్ని స్థానానికి పోలా మేము, ఇంకా మైథునము ఇలాంటి దానికి పోలా. ఏమంటే నేను బ్రహ్మచర్యం కాబట్టి ఇంకా దాంట్లోకి వెళ్ళా, అది చేస్తేనే ఇది అవుతుందని ఏం లేదు. సాధన ఉండాలా, ధైర్యే సాహసే, సాహసం చేసేందుకోసం ధైర్యంతో కూర్చొని మనకి శివుడు ఉండే స్థానం అంటే శ్మశానము, ఈశ్వరుడు వాసం అంటే శివాలయము, ఎత్తైన ప్రదేశాలు, అక్కడ కూర్చొని భగవంతుడిని రుద్రుడిని ఆరాధన చేసి రుద్రుడిని ఆరాధన చేసేటప్పుడు ఇది మనసా ఇచ్చా చేసేది ఉంటుంది అనమాట. ఈశ్వరుని మంత్రం చెప్పడము, జోరుకు వేయడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగయి అన్ని చేస్తేనే ఇది అని ఏం కాదు, దాంట్లోనూ హంతంతాలుగా ఉన్నాయి. వివాహం అయితే నేను అప్పుడు అదే చేస్తాను. అది అప్పుడు ఏమైతుంది, మా శిష్యురాలే అప్పుడు మనకి ఈ విద్యలో వచ్చేదానికి అవుతుంది. అలాగా ఇవంతా చాలా జిగుప్సకరంగా ఉండవు. అలాగేముండదు. దైవంతో మనము పూజ చేయాలా, దైవం నుంచి మనం కొంచెం శక్తిని సాధించాలా, దైవంతో మనం మమేకమై ఉండాలి అంటే దక్షిణ పద్ధతిలో చేయొచ్చు. ఆదిశంకరాచార్యులు ఎవరు? అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఆయన అన్ని మన ధర్మాన్ని, మన వేదాల్ని, శాస్త్రాల్ని, ప్రమాణాల్ని ఆయన మళ్ళీ పునరుద్ధరణ చేసి మనకి మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషులు ఆదిశంకరాచార్యులు. అలాంటి ఆదిశంకరాచార్యులే సూచించిన, చొప్పిన, పాటించిన దక్షిణ పద్ధతికి వదిలేసి ఇంత భయంకరమైన పద్ధతిని మీరు ఎందుకు పాటిస్తున్నారు వామాచార పద్ధతిలో? అంటే నా సిద్ధి కోసమై, సిద్ధిస్తుందా? అలా నా గురువులు ఏం చెప్పారో అదే చేస్తాను నేను. అది మర్మాలు ఇంకా మీకు చెప్పేది అవసరం లేదు, అవన్నీ చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ పంచమకారాలు వచ్చేసినారు, పంచమాకారాలు అందరూ చెప్తారు, ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది, విమర్శలకు వచ్చారు. అయితే నా పూజలు చూడండి, మీరు నేను చేసే పూజలు చూడండి ఎలా ఉంటాయి. వామాచారంలోని ఆచార పద్ధతిలో దేవతలు వేరే, ఇద్దరు శాభర మంత్రాలు వస్తాయి. ఇందులో శాభర మంత్రాలు వస్తాయి, భైరవికి, భైరవునికి. సో ఇలాంటి శాభర మంత్రాలు విశేషంగా ఉంటాయి. అది ఎందుకు సాధన చేయకూడదు? అన్నీ చేయొచ్చు. 3 విద్యలు నేర్చుకోవచ్చు, 3 విద్యలు చేయొచ్చు. ఇలాంటి విద్యలు చేస్తున్నారనే కామాఖ్య టెంపుల్లో ఇటీవల మీలాంటి ఒక ఆస్ట్రాలజర్ని, వామాచార పద్ధ తాంత్రికుడిని ఆలయంలోంచి వెళ్ళగొట్టారు, తెలుసా మీకు? ఏమో నాకు ఐడియా లేదు. అయితే నేను చెప్తాను చూడండి, నేను కామాఖ్యకి వెళ్తాను. కామాఖ్యలో అమ్మవారు బగళాముఖి హోమం చేస్తాను. నేను బగళాముఖి హోమం చేస్తా. అమ్మవారికి బెల్లం గుడాన్నం పెట్టి అమ్మవారిని ఆరాధన చేసి మంత్రము చెప్పి అమ్మవారిని అక్కడ రాజస విద్యలో ఆరాధన చేస్తాం. మేము అక్కడ రాజస విద్యలో అక్కడ అస్సాంలో నేను అక్కడ మాకు పురోహితులు, మా సన్నిహితులు అందరూ ఉన్నారు. అక్కడ మేము యజ్ఞాలు, హోమాలు చేస్తాం. అక్కడ
అది రాజస విద్యలో చేస్తాం. ఉమ్, ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ ఉమ్, బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అని ఉమ్, ఈ మంత్రం ఇలా చెప్తే ఒక సిద్ధి. ఉమ్, ఈ మంత్రాన్ని ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ ఉమ్, జిహ్వాం కిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అంటే ఒక శక్తి. ఉమ్, ఇందులోనే ఎట్లా ఉంటాయని చూడండి శక్తులు అనేది ఉమ్, ఎలా పనిచేసే విశేషంగా అందరికీ దీని మీద అవగాహన లేదు, ఉమ్, ఉందా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు ఇంకా. ఉమ్. ఇవన్నీ వామాచార శాస్త్రాలు. పద్ధతి మీద. ఆ. ఆ, అదే విధంగానే ఆ, ఓం హ్రీం బగుళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశ హ్రీం హోం ఫట్ స్వాహ అంటే దానికి ఒక మంత్రం, ఆ. హుం పట్ స్వాహ అంటే మంత్రం ఒక రకం. అట్లా విద్యల్లో అక్కడ చేసేటువంటిది హుం ఫట్ అంటే నాకు ఇక్కడ హుం గుండెలు ఫట్. కొడతానే ఇది. అలా ఉంటాయి మంత్రాలు ఇవి సిద్ధి. గురుగారు, ఆమా. నాకు తెలిసి ఆ. సాత్వికంగా వెళ్తే బాగుంటుంది. మంచిది. అన్ని నాకు యాది విభిన్న వేరే భరతుడు- భేదభావం అయితే నా వరకు లేదు నాగరాజు గారు. నాకు అన్ని ఒకటే. మరి ఈశ్వరుడే నాకు మార్గాన్ని అన్ని ఎందుకు విధాలుగా ఎంచుకున్నారు? ఈ ఏది? మార్గాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? దానికి జనాల భరతుడు తన ఉపయోగం. నాట్య శాస్త్రంలో ఒక మాట అంటారనమాట. ఆ, ఓకేనా? ఉమ్. సాత్వికం శివం అంటారంట. శివం, అవును. సాత్వికం శివం అని అంటారు ఆ. భరతనాట్య శాస్త్రంలో ఆయన. ఉమ్. తన నాట్య శాస్త్రంలో భరతుడు అంటారు. వామాచారం సర్వోత్తమం అంటారు. నాకు దానికి ప్రమాణం చూపిస్తా. చూపెట్టండి. ప్రమాణం మీకు ఆ, చూపెడతా. అదే ఉత్తమమైన పని, చెప్పండి. ఉత్తమమైనటువంటిది చూపించండి. అని మీరు చెప్పేసి కన్నడలో తీసుకొచ్చారు ఆ బుక్, మా ఆ, కన్నడ అర్థం కన్నడ కాదు. నేను చూపించండి, చెప్తాను, పర్వాలేదు, తెలుగులో చూపించండి, ఆ? చూపించండి. ఆ. ఆ, ఇక్కడ నుండి ఈ విద్యలో వచ్చే సిద్ధికి మంత్ర సిద్ధి ఎలా చేయాలి ఆ. అదేదో వీరు చూపెట్టండి మాకు. చూపిస్తాను. చూడప్ప, ఆ. ఇవన్నీ కూడా రాజస యంత్రాలు ఉన్నాయి, ఇందులో రాజస విద్యలు ఉన్నాయి, ఉమ్, సాత్విక విద్యలు ఉన్నాయి, అదే విధంగా దశమహావిద్యలు ఉన్నాయి, ఉమ్, శైవ యంత్రాలు ఉన్నాయి, మహావిద్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విశేషంగా మంత్ర యంత్ర తంత్ర ఔషధాల్లో నడిచేటువంటిది. ఆ. చూడండి, ఇది ఎందుకు ఉత్తమము అంటే చూడండి, కాళీ యంత్రం ఎవరికైతే భీతి భయం ఏమి చేయలేకుండా ఉంటారు, వాళ్ళకి మానసికంగా వాళ్ళ పాపము అన్ని కుంగిపోయి ఉంటారు. ఉమ్, అచానక్గా కొడుకు చనిపోతే, అది తెలిసి చనిపోతే, అది ఇందువల్లనే అయింది అని చెప్పేసి ఆమెకి 100కి 100% ఆమెకు తెలిసి కొడుకు చనిపోయిన దానికి కారణాలు ఇంకోటి మరొకటి, ఆయనకి మంచి లోకంలో ఉండాలని చెప్పి ఆమె యజ్ఞం చేపిస్తుంది, హోమం చేపిస్తుంది. అలాంటి వాళ్ళకి ధైర్యం కావాలంటే కాళీ యంత్రం. ఇందులో కాళీలో కూడా 8 మంది కాళీలు ఉంటాయి. అష్టకాళి 8 మంది ఎవరెవరంటే ఆద్యకాళి, భద్రకాళి, రుద్రకాళి, దక్షిణకాళి, శ్మశానకాళి, రుండకాళి. ఇవి మహావిద్యలు ఇవి. అట్లా కాళి యొక్క స్వరూపము, తారాదేవి యొక్క స్వరూపము. తారాదేవి ఏంది? తారాదేవి ఏమి అంటే విశేషంగా ఆత్మబలాన్ని విశేషమైన పెంచి ఆకర్షణ బలాన్ని ఇస్తుంది. ఈ యంత్రాన్ని సిద్ధి చేసి యంత్రం మనం పెట్టుకుంటే కానీ, ఇంట్లో పెట్టుకుంటే కానీ, తార యొక్క పవర్ఫుల్ ఎలా ఉంటుందంటే వాళ్ళ సంతానానికి విశేషమైనటువంటి విద్య, జ్ఞానము, మేధస్సు, శ్రేయస్సు అనేది మనకి తారాదేవిలో కనపడుతుంది. అదేవిధంగానే షోడశి, అమ్మవారి షోడశి ఎలాగంటే భూమికి, భూతత్వానికి సంబంధించినది. భూదేవి భూమికి సంబంధించినవి. ఏ వ్యక్తి అయితే ఒక దాంట్లో స్థిరంగా నిలబడాలి, స్థిరంగా ఉండాలి, ఉద్యోగ వ్యాపార వ్యవహార వాద స్థానాల్లో స్థిరంగా ఉండి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే కనుక మనకి షోడశి. చిన్నమస్త, ఈ చిన్నమస్త అంటే మీరు చెప్పారు కదా వామాచరణలో అమ్మవారు, ఇది చిన్నమస్తాదేవి. ఆమె తలని ఇట్లా చేతిలో పట్టుకొని వాళ్ళ శిష్యులకి రక్తధార చేస్తుంది. అంటే ఈ కల్పన ఎలాగుంది? ఇది ఈ కల్పన ఎందుకు? ఇది ఏం చేస్తుంది అక్కడ అంటే సంహారం చేస్తుంది, శత్రువులను సంహారం చేస్తుంది. చండ ముండ నిశుంభలనే రాక్షసులు పూర్వానికి. ఇది భాగవతం అమ్మవారిది, దేవి భాగవతంలో. అమ్మవారు చిన్నమస్తాదేవి కంఠాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని రక్తధార చేస్తుంది, అంటే ఉపకారం చేస్తుంది. వామాచారాలు కూడా ఎందుకున్నాయంటే ఉపకారం కోసమే. ఎవరినో చంపేసేందు కోసము, ఎవరినో ఇది చేసేది, ఆకర్షణ చేసి వశీకరణ చేసి ఇట్లాంటివి కాదు. ఈ దీంట్లో చూపించేది, టీవీలో చూపించినవన్నీ కూడా అవి ఏమేమి కాదు అట్లా. దాంట్లో ఈ వర్డ్ ఒకటి తీసుకుంటారు, దాన్ని విస్తారం చేసుకుని వెళ్తారు, చూపిస్తారు అనమాట దానికి. అట్లా కాకుండా ఇది మహావిద్యలు చూడండి. అయిన తర్వాత చిన్నమస్త, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలాగంటే ఏ ప్రయోగం చేసిన వాళ్ళకి సర్పంతో, వృశ్చికంతో, మహిషం అంటే ఎనుమును కొట్టి చేసేది, కోడిని కొట్టి చేసేది ఇప్పటికీ ఉన్నాయి, చేస్తారు. అలాంటి వాళ్ళే దగ్గరికి వస్తారు. సర్పంతో సర్ప విషఛాయలు తెప్పించేది, విషం వేసేది, ఒక ముళ్ళు గారములు దాంట్లోకి విషం తయారు చేసి దాన్ని కాళ్ళ చెప్పుల లోపల పెట్టేది. అది తొక్కుతానట్టు ఏమైతుంది, ఆయనకి ఎక్కుతుంది అది విషయము. ఉన్నట్టు కాళ్ళు ఇది అయిపోతాయి, కాళ్ళు పడిపోతాయి, జీవం లేకుండా. తాంత్రిక విద్యలు, ఇవన్నీ తాంత్రిక విద్యలే. దానికోసం సమాజంలో ఖచ్చితంగా అవసరం, 100% అవసరమే ఇది. ఎందుకు? స్తంభనం చేయాలా, ఆకర్షణ చేయాలా, వాళ్ళకి ఉన్నటువంటి గ్రహ ఉచ్చాటన, గ్రహ సంబంధం ఉచ్చాటన చేయాలంటే ఇవి కానే కావాలా. అర్థం. ఇది విశేషంగా ఉన్నటువంటి మహావిద్యలు. ఉత్తమం ఎందుకంటే దీని యొక్క కల్పన బగలాముఖి మంత్రం చదువుతారు కదా మీరు. అవును, అప్పుడే చెప్పాను కదా మీకు, బగలాముఖి మంత్రాన్నే ఒక్కొక్క విధంగా చెయ్యొచ్చు. దాన్ని బగలాముఖిలోనైనా గాల్లో అవి సృష్టించడము అవన్నీ చేసేది లేదు. అది ఏం తెలుసా, అది కేచరి విద్య అంటారు. అది కేచరం. సత్యసాయి బాబా
స్వామిని చూసారు మీరు, ఆ. సాక్షాత్తు సత్యసాయి బాబా స్వామిని చూశారు. ఆయన పవాడాలు సృష్టించారు. ఆయనకి ఎలా పవర్స్ వచ్చాయంటే ఆయన పుట్టుకతోనే ఆయనకి ఖేచరీ శక్తి అనేది ప్రాప్తించింది. మీకు రాలేదా? ఖేచరీ శక్తి. నేను నీళ్ళ మీద నేను స్తంభన విద్య నాది, బగళాముఖి విద్య నాది. ఆ, నేను స్తంభనం, నీళ్ళ మీద స్తంభనం చేస్తాను. నేను Okay. నిరాళంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు నిరాళంగా ఆ. ఎద మీద దీపంపై ప్రజ్వలన చేసుకుని అమ్మవారి స్థితికి వెళ్ళిపోతాను. ఉమ్. అది స్తంభన విద్య. నాకు ఆ అది ఒక మహాశక్తి యోగా కదా, సిద్ధించింది. అది యోగా, ఒక క్రియ, అది ఒక ఒక యోగా క్రియ. చూడండి, ఆ. యోగంలోనే వేదం ఉంది. ఆ, యోగం అంటే అష్టాంగ యోగాలో, ఆ, అష్టాంగ యోగాలో యమ నియమాలు, దానికి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని. ఏ శక్తులైనా కూడా వామాచరణలో వెళ్ళేది కూడా అమ్మవారిని తలపేదాని కోసమే, సాధన చేసేది యోగం చేసేది. యోగంలో మళ్ళీ మంత్రము, అందులో ఒక క్రియ, అందులో ఒక ఋషి, అందులో ఒక ఛందస్సు, అందులో ఒక మంత్రం, అందులో ఒక బీజం, అందులో ఒక శక్తి. ఆ శక్తిని ఆరాధన చేసుకుంటే, కల్పన చేసుకొని ఆ సమాధి స్థితికి వెళ్ళేటువంటిది వేరే ఉంటుంది. అందుకనే భోజనం లేకుండా, అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా నిరాళంగా 2 రోజులు ఎలా ఉండగలమంటే సమాధి స్థితి అది. నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను, చెప్తారా ఆ. మీరు? ఈ యోగం చూడండి, చెప్పండి. చెప్పండి. ఈ యోగం ఉంది కదా, యోగంలో వచ్చే ప్రతి యోగదానికి మంత్రసిద్ధికి యోగం అవసరం. ఎందుకంటే ఆసనం రావాలా. ఆ, 4 గంటల సేపు ఒకే ఆసనంలో కూర్చొని ఆ వ్యక్తి నిరాళంగా ఆయన ఏకాగ్రతగా ఆయన శ్వాస మీద పెట్టి పూర్తిగా ఆయన ఒక దీన్ని సిద్ధం చేసుకోవాలా. మొదటికి మంత్రసిద్ధికి వచ్చేది ఫస్ట్ ఆసనం. ఉమ్, అదైన తర్వాత దిక్కు. ఉమ్, దిక్కు పూర్వానికి కూర్చొని మంత్రం చేసినప్పుడు, ప్రయోగం చేసినప్పుడు ఏమైతుందంటే ఇంద్ర పదవి అనేది ప్రాప్తిస్తుంది. ఉమ్, దక్షిణం కూర్చుంటే కన్నా భూత ప్రేత సమస్య ఏమైతే దుష్టశక్తులు ఉంటాయి దాని బాధ వెళ్తుంది. అంటే ఈ క్రియలు వామాచారం చేయాలంటే దక్షిణం కూర్చోవాలా, ఉమ్, రాజస విద్యలు చేయాలంటే పూర్వానికి కూర్చోవాలా, లక్ష్మీ ప్రాప్తికి వచ్చే ధనము ధనాన్ని పొందాలా, భాగ్యం పొందాలా, సంతానం పొందాలా అంటే ఉత్తరాన్ని కూర్చొని చేయాలా. ఉమ్, మన వ్యవస్థాపన కరెక్ట్గా, మన వ్యాపారం కరెక్ట్గా ఉన్నాయి, మన వ్యాపారం సరిగ్గా సవ్యంగా నడుస్తున్నాయి, అదే విధంగానే నడుచుకుంటా పోవాలా. దానికి పశ్చిమం కూర్చొని చేయాలా, పడమట కూర్చొని చేయాలా. అయితే ఆసనము అయిన తర్వాత దిక్కు అనేది ప్రధానం. రెండోది వస్త్రం. ఈ వస్త్రానికి ఒక ఉద్దేశం ఉంది, ఈ వస్త్రానికి ఒక విశేషమైన ఛాయ ఉంది. ఉమ్, వస్త్రం ముఖ్యమైతుంది. ఒక్కొక్క దేవతకి, ఒక్కొక్క బగళాముఖికి ఉమ్, గ్రీన్ కలర్ అంటే ఇష్టము, ఉమ్, గౌరీకి రెడ్ అంటే ఇష్టము, గ్రీన్ అంటే ఇష్టము. ఇలాగా ఉమ్, వస్త్రమాయి. వస్త్రం అయిన తర్వాత ఏ వేలుతో చేస్తే మనకి 5 ఉన్నాయి. ఇవి 5కి ఒక్కొక్క విశేషమైనటువంటి తంత్రం చెప్పారు. అంటే ఇలా చేయాలి, మధ్య వేలు పెట్టుకొని మనం చేస్తే ఇలా ఉంటుంది, ఇదేం క్రియ, ఇలా చేస్తే శాంతి క్రియ. సో ఈ విధంగా మళ్ళీ దాన్ని ఇట్లా ముందుకు ప్రయోగం చేస్తే ఒక్కొక్క రకంగా ప్రయోగం చేస్తే అది ప్రయోగానికి సంబంధించినది. సో ఈ విధంగా మంత్ర విద్యలకి సాధారణంగా కావాల్సినది యోగమే.